ఇంటి నుండి కోటి ఆశలతో బయలుదేరిన ప్రతి అడుగు గమ్యం చేరుతుందో లేదో అనుమానమయ్యే పరిస్థితులలో జీవిస్తున్నాం. మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయొచ్చు, కానీ ఎదుటివాడి అజాగ్రత్త వల్ల మన జీవితం ప్రమాదంలో పడుతోంది. ఒక చిన్న నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని రోడ్డుపైకి నెట్టేస్తోంది. ఈ షార్ట్ ఫిలిం ఓ అర్థవంతమైన సందేశం, ఓ గుండెను తడిమే ప్రయత్నం. రక్తపు చిమ్ముళ్ళు, ఘోర దృశ్యాలు కనిపించకపోయినా ఆవేదన మిగిలేలా చెబుతాం. ప్రాణం విలువ తెలిసిన ప్రతి హృదయం ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని షేర్ చేయాలని మనవి. ఒక్కసారైనా ముందుండి ఆలోచించండి, వేగాన్ని తగ్గించండి, జీవితం ముందుకు సాగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఆత్మీయులకు శ్రేయోభిలాషులకు ముందుగా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మొదటగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే మన NSN తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. సార్ లైన్లో ఉండు సార్ ప్లీజ్ సార్, ఈ పాంప్లెట్ వెరీ ఇంపార్టెంట్ సార్, ఒక్కసారి చదవండి సార్. సరేలే ఎవరో ఏదో పాంప్లెట్ ఇస్తాడారు బా, ఏం పాంప్లెట్లో ఏమో తెలియదు. రోజుకు 10 మంది ఇస్తారు ఇట్లాంటి పాంప్లెట్లో. యారు చదివేదానికి అవుతుంది కదా. సార్ 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 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్, ఇది ఇంపార్టెంట్ పాంప్లెట్. ఇది చెప్పడానికి బండి అవును సార్, ఇంపార్టెంట్ సార్. అదే నీకంటే పని పాట లేటో పాంప్లెట్లు పంచుకున్నాం, మాకు బొచ్చుడు పనులు ఉన్నాయి. అయిపోతుంది డబ్బుల కోసం అయిపోతుంది. సరేలే అయిపోతుంది, ఒక్కసారి ప్లీజ్. అయిపోతుంది. ఇది బాబు ఒకసారి పాంప్లెంట్ ఇస్తారా? నీకు వద్దురా భయ్యా, నీకేం ఉపయోగపడదా? చదువుకొని మళ్ళీ ఇచ్చేస్తాను, ఇవ్వండి భయ్యా. మానవ జాతికి ఓ వినతి. డియర్ ఫ్రెండ్స్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకూడదని మీకు తెలుసు. ఇప్పటి వరకు చాలాసార్లు పోలీసులు చెప్పారు, మీరు పట్టించుకోలేదు. మిత్రులు చెప్పారు, లెక్క చేయలేదు. తల్లిదండ్రులు చెప్పారు, తలకెక్కలేదు. న్యూస్ పేపర్లలో, టీవీలలో కొన్ని ప్రమాదాల గురించి చదివారు, చూశారు, అయినా మారలేదు. నాకేం కాదులే అని మీరు అనుకుని ఉండవచ్చు. నేను జాగ్రత్తగా ఉన్నాను కదా అని మీరు అనవచ్చు. అది మీ ఇష్టం. ఇప్పుడు మీకు హితబోధ చేయటం లేదు, అలా అని సలహా కూడా ఇవ్వటం లేదు. రోడ్డు ప్రమాదాలలో ఎదుటివాడి నిర్లక్ష్యం వలన, వాహనదారుడు అజాగ్రత్త వలన ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల తరపున ఒకే ఒక వినతి, ఏ స్మాల్ రిక్వెస్ట్. ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారు అనుమతితో డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడి గోతిలో పడండి, మాకు అభ్యంతరం లేదు. ఒక పక్క ఫోన్ మాట్లాడుతూ మరో పక్క అతివేగంగా ఆగి ఉన్న కారునో లేదో లారీనో గుద్దేయండి, అది మీ కర్మ. వాహనాన్ని నడుపుతూ ఓ చెవిని భుజానికి ఆనించి మరీ చావుకి ఎదురెళ్ళండి, అది మీ ఇష్టం. మీకు కూడా ఏమీ కాకూడదనే మా ఉద్దేశం, కానీ దానిని ఇలా చెబితేనే మీకు అర్థమవుతుందని చెప్పవలసి వచ్చింది, అన్యదా భావించవద్దు. కానీ వాహన చోదకులారా, రోడ్డు ప్రక్కన అభం శుభం తెలియని పసిపిల్లలు నడుస్తూ లేదా రోడ్డును దాటుతుంటారు. కాస్త చూడండి, వారు భవిష్యత్తును చిదిమేయకండి. ఏ పాపం ఎరుగని పాదచారులు ఎందరో వారి వారి పనులలో ఉంటారు. వారి లేదా వారి కుటుంబ సభ్యుల దుఃఖానికి మీరు బాధ్యులు కాకండి. కాస్త జాగ్రత్త.
జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులు మీ అజాగ్రత్త లేదా అశ్రద్ధ లేదా నిర్లక్ష్యం వలన ప్రమాదానికి గురి కాకుండా చూసుకోండి. జర భద్రం. ఇదే మా వినతి, ఇదే మా విజ్ఞప్తి, ఇదే మా విజ్ఞాపన, ఇదే మా అభ్యర్థన. గొప్ప పని చేస్తున్నారు సార్, నిజంగా మీరు గ్రేట్. ప్రాణం విలువ తెలిసిన మీరు పంచే ఈ పాంప్లెట్స్ కొన్ని ప్రాణాలను నిలబెట్టాలి. ఈ చదివిన ప్రతి ఒక్కరూ మారతారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఎవ్వరూ పాంప్లెట్ చదవడం లేదు సార్, అదే బాధ. సార్ మీరు అప్పటి నుంచి పడుతున్న కష్టం మొత్తము నా ఫోన్లో రికార్డ్ చేసినాను సార్, మొత్తం రికార్డ్ చేసినాను సార్. మీరు ఏమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను సార్. అయ్యో భలేవారే, చెప్పండి సార్. ఏం లేదు సార్, మనకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సార్. ఓకే. NSN తెలుగు ఒకటి, SR స్టూడియో తెలుగు అని. ఓకే ఓకే. ఇప్పుడు నేను రికార్డ్ చేసిన వీడియో మొత్తము మన ఛానల్స్ లో అప్లోడ్ చేసి బాగా వైరల్ చేద్దాం సార్. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ పాంప్లెట్లు ఏముందో చదువుతారు. మీరు అనుకున్న మార్పు అనేది జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రో. 10 మంది బాగుండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, ఇదే కదా సార్ మన కాన్సెప్ట్. అవును సార్, నాకు అర్థమైంది. మీరు ఇంత గొప్ప పని చేస్తున్నందుకు నేనే మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు శ్రేయాభిలాషులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన NSN తెలుగు అండ్ SR స్టూడియో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.